నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పంచాయతీలో ఎటువంటి కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని, సక్రమమైన పద్ధతుల్లోనే నిధులు వినియోగించామని తెలిపిన గ్రామ సర్పంచ్ కామాడి గోవా లక్ష్మి, కార్యదర్శి బీజేవీ రమణ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో 9వ రోజు ఆలయాల వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు, భారీ అన్న సమరాధన కార్యక్రమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చెట్టు నీడన స్వేద తీరుతున్న ఓ వృద్ధురాలి ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారపు త్రాడును అపహరించిన యువతి పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చెట్టు నీడన స్వేద తీరుతున్న ఓ వృద్ధురాలి ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారపు త్రాడును ఓ యువతి అపహరించిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సమీపంలో ఉన్న వృద్ధురాలు కూతురు వేసిన కేకలకు స్పందించిన స్థానికులు యువతిని వెంబడించి పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నట్టు తెలిపారు. రామచంద్రపురం మండలం యనమదల గ్రామానికి చెందిన గుత్తుల దమయంతి అనే వృద్ధురాలు ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని తిరిగి వెళ్తూ ఎండ తీవ్రంగా ఉండడంతో మార్గ మధ్యంలో చెట్టు కింద సేద తీరుతుండగా ఓ యువతి స్కూటర్పై వచ్చి వృద్ధురాలు ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారం తాడును అపహరించుకుపోతూ స్థానికులకు పట్టుబడ్డట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామచంద్రపురం సిఐ కె అశోక్ కుమార్ తెలిపారు. తెగిపోయిందండి బాబయ్య, శుభ్రంగా తెగిపోయిందండి. పీకేసిందండి బాబోయ్, పీకేసిందండి. పాల దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం మండలం నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు శ్రీకృష్ణుని మందిరం వద్ద మహిళలు భక్తి గీతాలు ఆలపించారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. భజన కార్యక్రమం నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాదేవ పూజంబులు పాలలో జనని పాదంబుజంబులు చాలా నిర్నమ్మినలు హాలహలాదర శివ శంభో గంగాధర శంభో యక్షనాయక సాళి మందిర దశాధ్వరారదాసాళి మందిర శంభో మహాదేవ శంభో సదాశివ శంభో గంగాధర శంభో గౌరీ. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పంచాయతీలో ఎటువంటి కోర్టు ఆదేశాలు ధిక్కరించట్లేదని, సక్రమమైన పద్ధతుల్లోనే నిధులు వినియోగించామని గ్రామ సర్పంచ్ కామాడి గోవా లక్ష్మి, కార్యదర్శి బీజేవీ రమణ తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గాడిమొగ గ్రామ పంచాయతీ నిధులపై ఉప సర్పంచ్ లోకేష్ చేసిన ఆరోపణలపై వారు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకే నిధులు డ్రా చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. కావాలని ఉప సర్పంచ్ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచ్ కార్యదర్శులు తో పాటు పలువురు వార్డు సభ్యులు వాపోయారు. ఇప్పటికైనా గ్రామ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో 4, 5, 7, 8, 10, 11, 12, 17 వార్డు సభ్యులు ఓలెట్ శ్రీదేవి, కామాడి వీరవేణి, అరతాడి ఆదినారాయణ, ఆకుల దేవి, బొడ్డు సత్యబాబు, ఉప్పేసింగి, దుర్గాభవాని, కామాడి కృష్ణ, జ్యోతి, కోప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అనేసి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తమ్ముడోళ్ళని కూడా తీసుకొచ్చి మా మీద లేనిపోని అన్నీ ఎట్టి కుర్చీలు ఎగదీసేసి కొట్టేసి ఈ టేబుల్ కూడా ఇలా పైకెత్తేసారు సార్. పైకెత్తేస్తే సెక్రటరీ గారు శ్రీనివాస్ సార్ అండి అప్పుడు ఆ శ్రీనివాస్ సార్ కూడా ఇలాగ పుస్తకాలు పెట్టుకుని ఇలాగ అనిపోయారు సార్ గోడైపుకి గోడైపుకి అనిపోతే అదేంటి సార్ ఇలాగ మీరు ఎలాగా కుర్చీలు ఎత్తేస్తున్నారు మీటింగ్ అని వచ్చారు కదా మీటింగ్ అవనవ్వండి అంటే పోయా నువ్వే వస్తావన్నా సార్. నువ్వే వస్తావంటేని అదేం మాట నువ్వే వస్తావంటున్నావు మీరు ఇలాగ జ్యోతి గారు ఆయన కేకలేసుకుంటున్న ఆడవాళ్ళని అయ్యే మాటలండి అనేసి ఈవిడ అంది. అయ్యే మాటలు లోకేష్ గారు అనేసి నేనంటే పోయా నువ్వే వస్తావని తోసేశారు సార్. తోసేస్తే వెనక పడిపోయి ఒక పావు గంట సేపు మాట్లాడేశారు. మాట్లాడిపోతే ఎమ్మెల్యే గారు ఉన్న సతీష్ గారు ఉన్న టైంలో సార్ అలాంటప్పుడు కూడా మేము కేసుకి స్టేషన్ కూడా వెళ్ళినప్పుడు కూడా మా మీద ఎన్నో అవయవాలు పన్ని మా మీద లేనిపోని గొడవ కూడా పెట్టారు సార్. పెట్టినా సరే మేమేమి తప్పు చేయలేదు సార్. కావాలంటే మా వార్డు నెంబర్లు కూడా అందరూ ఇప్పుడు మామూలుగా వచ్చి వాదిస్తారు సార్. వాదిచ్చినా సరే పొద్దుట 10 గంటలకు పెడితే మీటింగు 11 గంటలకు అలా వస్తారు సార్. ఇలా దువ్వుకుంటా ఇలాగ వస్తారు వచ్చి కొంచెం స్టైల్గా కూర్చుంటారు. 3 అవుతుందండి పొద్దున్న 10 గంటలకు పెడితే 3 గంటలకు అవుతుందండి మీటింగు. ఇలాగా మేము పకోడీ తిన్నాకి నేను చెప్పిన మాటలు వాళ్ళకేకంటే ఈ టిఫిన్లు తిన్నాకి వచ్చాము మేము అనేసి కోపం పడిపోతారు సార్. విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఎందువల్లంటే గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్ 3 సంవత్సరాలు అవుతుందండి. ఉప సర్పంచ్ లోకేష్ గారు వాళ్ళ అమ్మగారు మా మిస్సెస్ గోలక్ష్మి గారు ఇద్దరు పూర్తి చేయడం జరిగింది. 1050 ఓట్లతోటి మెజార్టీతో నెగ్గడం జరిగింది. అదే ఆక్రోశంతో ఓడిపోయినన్న ఆక్రోశంతో ఈయన అడ్డదారిలో శ్రీనివాసరెడ్డి వార్డు నెంబర్గా నెగ్గి వార్డు నెంబర్గా అంటే ఎమ్మెల్యే గారి శాఖ అండదండలతో అక్కడ వార్డు నెంబర్గా అడ్డదారిలో వెళ్ళి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా పోతపోత కృష్ణకి ఇస్తూ ఉంటే పాలకానక దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి గత ఎమ్మెల్యే గారు అండదండలతో టిక్కెట్ తెచ్చుకుని అడ్డదారిలో టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేశారు సార్. ఈ పంచాయతీ 7 విలేజ్లు అండి. చాలా సక్రమైన పంచాయతీ సార్. ఇది ప్రజలు చాలా మంచివాళ్ళు సార్. ఎవరికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో వీళ్ళకి బాగా తెలుసు సార్. నేను గతంలో వార్డు నెంబర్ చేశాను, వైస్ సర్పంచ్ చేశాను. ఇప్పుడు సర్పంచ్గా టిక్కెట్ ఆశించి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది సార్. మా మిస్సెస్ లేడీ రిజర్వేషన్ వల్ల పోటీ చేస్తే వాళ్ళ అమ్మగారు పోటీ చేయడం జరిగింది. జరిగితే వాళ్ళు అధికార పార్టీతో అయిపోయింది 1100 మెజార్టీతో నెగ్గడం వల్ల ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఎమ్మెల్యే గారు అండదండలతో ఈయన సంవత్సరంలో ఒక వార్డు నెంబర్ని మిస్ చేసి ఆయన స్థానంలో ఈయన వార్డు నెంబర్గా నెగ్గించి అప్పుడు ఎమ్మెల్యే గారు ఇస్తానన్న వైస్ సర్పంచ్ పోతపోత కృష్ణకోళ్ళు ఇక పాలకాన దుర్గమ్మ ఉందని గ్రాంట్లోని ఆ దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఈ లోకేష్ అన్న ఆయన 2 కాళ్ళు పట్టుకోండి బాబు నీకు దండం నన్ను వైస్ ప్రెసిడెంట్ చేయి ఏదో రకంగా అని నీకు 3 సంవత్సరాలు నాకు 3 సంవత్సరాలు నీకు 2 సంవత్సరాలు నమస్కారం పెట్టి అక్కడ ఇచ్చుకున్నది యథార్థమా కాదా అది ప్రజాముఖం మీకు చెప్తున్నా సార్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి. నా పేరు విజయవరమణ. నేను గాడిమంగ పంచాయతీ సెక్రటరీ కింద పనిచేస్తున్నాను గత 2 సంవత్సరాల నుండి. అయితే నిన్న మా ఉప సర్పంచ్ గారు అయినటువంటి లోకేష్ గారు గ్రామ పంచాయతీ పనులకు సంబంధించి అలాగే గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగిందండి. అందులో పంచాయతీ కార్యదర్శిని నా మీద కూడా ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే అండి మేము గత 2 సంవత్సరాల నుండి కూడా అంటే 2022-23 సంబంధించి సుమారుగా ఒక 2 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగిందండి. అలాగే 2023-24 అంటే గత సంవత్సరం అనమాట అండి. గత సంవత్సరానికి సంబంధించి సుమారుగా ఏమేమి పనులు చేయాలి ఏంటన్నది మా వార్డు సభ్యులు ఇక్కడ 16 మంది వార్డు సభ్యులు సర్పంచ్ గారితో 17 మంది ఉన్నారండి. అందరూ కూడా కలిపి నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే మేము ఏ పనులు చేయాలి ఏంటన్నది పంచాయతీ తీర్మానం నెంబర్ 1943-46 తేదీ 4/9/2023 చర్చించుకోవడం జరిగిందండి. చర్చించుకుని వాటన్నిటికి కూడా ఎస్టిమేట్లకు పంపించా. ఎస్టిమేట్లు వచ్చిన తర్వాత 10వ నెల 6వ తారీఖు తీర్మానం నెంబర్ 51 ప్రకారం అన్నింటికి కూడా గ్రామ పంచాయతీ ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందండి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం కోస్తావన్నీ దినపత్రికలు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ పేపర్కి ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే అండి అది
ఇక్కడ గత అనేక సంవత్సరాల నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కోస్తావాణి దినపత్రికలోనే వేశారు. రెండోది ఏంటంటే పెద్ద పేపర్లకు ఇవ్వడం వలన ఎక్కువ డబ్బులు అవుతాయి, చిన్న పేపర్ అయితే తక్కువ అవుతుంది కాబట్టి లోకల్ పేపర్కి ఇవ్వండి అని చెప్పేసి సూచించడంతో దాని ప్రకారం ఇవ్వడం జరిగిందండి. అది కూడా ప్రభుత్వం ఏదైతే పేపర్లకి ఎందులో వేయచ్చు అన్నది వాళ్ళు ఇచ్చిన వివరం ప్రకారం జిల్లా పంచాయతీ అధికారి వారి ఉత్తర్వుల్లో ఉన్న పేపర్ అండి అది, దానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము టెండర్లు పిలిస్తే మేము ప్రతిపాదించిన 120 వర్కులకి 74 వర్కులకి మాత్రమే టెండర్లు రావడం జరిగిందండి. సుమారుగా 4,20,00,000 రూపాయలు టెండర్స్ అండి అవి, ఈ 74 వర్కులకు సంబంధించి. అందులోనే మనకి సుమారు ఒక 30 వర్కుల దాకా చేశారు. 74 వర్కుల్లోనే 30 వర్కుల దాకా వర్కులు కంప్లీట్ చేస్తారు. వర్కులు కంప్లీట్ చేసే టైంలో పెసింగ్ నాగబాబు గారు అని చెప్పేసి ఆయన కోర్టులో కేసు వేశారండి. నేను ఏమనంటే ఈ క్వాలిటీ బాగోలేదని, తర్వాత కొన్ని మొత్తం 3-4 అభియోగాలతోటి ఆయన కోర్టులో వేశారండి. కోర్టుకి వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే అండి, మా వివరణ అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్నది ఈ టెండర్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అంతా కూడా నేను అక్కడికి అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేయడం జరిగిందంటే, కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దాని ప్రకారం కోర్టు ఏమైనా ఇచ్చిందంటే రేపు భవిష్యత్తులో కోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి అనుగుణంగా ఇక్కడ వర్కులు కానీ లేకపోతే పేమెంట్లు కానీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామస్తులు ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో 9 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం వేలంపాట నిర్వహించారు. రెడ్డి రాంబాబు స్వామివారికి సమర్పించిన 10 కేజీల లడ్డు ప్రసాదం పితాని రేవంత్ 23,200 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ముట్టపర్తి గాంధీ స్వామి వారికి సమర్పించిన 5 కేజీల లడ్డు ప్రసాదం కుడిపుడి గౌతమ్ 23,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిని గ్రామస్తులు అభినందించారు. మట్టపత్తి బాబీ 20,000, రాయుడు రాజును 21,000, 21,000, గౌతమ్ 22,000, మట్టపత్తి బాబీ 22,500, గౌతమ్ 20,000, గౌతమ్ 20,000, గౌతమ్ 20,000, గౌతమ్ 20,000, గౌతమ్ 20,000. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం యానం బెజవాడ గార్డెన్ యందు శ్రీ మహాలక్ష్మి గణపతి ఆలయం నందు ఆదివారం భారీ అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ ప్రతినిధులు నిర్వహించారు. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా స్వామివారి ప్రతిష్ఠించి గత కొన్ని రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కమిటీ ప్రతినిధుల భక్తుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చేస్తారు
వీడియో అండి ఇది వీడియో. ఒకసారి శ్రీ మహాగణపతి ఆలయం వద్ద మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ యొక్క అన్న ప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం. ఎవరు రబ్బర్ మా తక్కువ తెలివైంది మాట అంటే ఇవిడికి వస్తే మళ్ళీ తిన్నెవరని నాన్నతోటి అమ్మతో పంపించేస్తారు. ఆలయం వద్ద మహా అన్న కార్యక్రమంలో అందరూ ఈ యొక్క అన్న ప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం. శ్రీ మహాగణపతి బజార్ గారి శ్రీ మహాగణపతి అన్న సమారాధన కార్యక్రమం శ్రీ మహాగణపతి ఆలయం వద్ద ఈ యొక్క అన్న అక్కడ నుంచి యానం శివారు కనకాలపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9 రోజు ఆలయ వద్ద పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోణం భట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి పుణ్య దంపతులతో పాటు మరికొంతమంది దంపతులు పూజలు నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవల బాబులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పూజల్లో పాల్గొన్నారు. అలాగే కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు సాధనాల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అదేవిధంగా కనకాలపేట బ్లడ్ బ్యాంక్ రోడ్డుకి ఆనుకుని ఉన్న గణేష్ నగర్లో బాల గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు పురస్కరించుకుని పెన్నులు, పుస్తకాలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, విద్యార్థులు ఈ పూజల్లో పాల్గొన్నారు.
తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుతున్నా. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆలయాల వద్ద విశేష పూజలు నిర్వహించారు. స్థానిక పిల్లరాయ ఆలయంలో ఆలయ అర్చకులు మానేపల్లి వీరభద్రం బ్రహ్మోత్సవంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా బెజవాడ గార్డెన్స్లోని శ్రీ మహాగణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు పురస్కరించుకుని భారీ అన్న సంబరాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు శ్రీ లలిత సహస్రనామాన్ని పఠించి పూజలు చేశారు. అదేవిధంగా కురసంపేట గ్రామంలో 23వ గణపతి నవరాత్రులు మహోత్సవాలు ఆలయ అర్చకులు బుజ్జు శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు తలాటం నాగేశ్వరరావు, నామ వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దీంట్లో భాగంగా భారీ అన్న సంబరాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ ఉదయకృష్ణ వంశీ నగర్లో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఓం స్వగురవే నమః, ఓం పరమగురవే నమః, ఓం పరాపరమగురవే నమః, ఓం అసఖ్యాయ గురువేభ్యో మహాదేవేభ్యో నమః. అయ్యముహూర్తస్ముహూర్తవర్తమానస్య అద్య బ్రహ్మణే భగవన్షే భరతఖండే అస్య శ్రీ శ్రీ అస్య ఈశాన్యకోణే దండకారణ్యే గంగాభయ గోదావరి మధ్యప్రదేశే ఆంధ్రప్రదేశే శ్రీ ప్రళయాస్వామినః క్షేత్రే వస్తువర్తమాన వ్యావహారిక శతమాసే శుక్లపక్షే భారస్య భానువాసరే సువర్క్షకే యౌపనశేషిష్టాయాం శ్రీమాన్ మనోహర్
తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం భావనగర్లో సిద్ధార్థ సంఘం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ కాశీ రామారావు మరికొంతమంది ఉద్యోగులు ఆర్థిక సహకారంతో 1 నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు ఉచిత నూతన ట్యూషన్ సెంటర్ని ఆదివారం ప్రారంభించారు. స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ ట్యూషన్ సెంటర్ని కాకినాడ లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ భానుమతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే నాగబోతుల సత్యనారాయణ, మాస్టర్ వాకపల్లి అప్పారావు, మాస్టర్ స్థానిక నాయకులు కాశీ లక్ష్మణస్వామి, వడ్డీ ఏడుకొండలు తదితరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యూత్ ప్రతినిధులు, గ్రామస్తులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల దళిత జనుల హృదయ వందనంబులివిగో అందుకొనుము వందనములు అంబేద్కరా. అఖిల దళిత జనుల హృదయకి శాంతిని చాటిన సకల ధర్మశాల అందుకొనుము వందనములు అంబేద్కరా. అఖిల దళిత జనుల హృదయ డాక్టర్ కోరుకుంట బాణోద్రేగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. సహకారంతో ఈరోజు ఇక్కడ ట్యూషన్ సెంటర్ పెట్టడం అనేది చాలా శుభపరిణయం, మంచి ఆలోచన. ఈ ఆలోచనని 4 రోజుల క్రితం మన డాక్టర్ రామారావు గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేమందరం దాన్ని అంగీకరించాం. ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులుండే పరిస్థితి కాదు, అందరూ పెద్ద చదువులు చదువుకోలేరు, అలాగే ట్యూషన్స్ పెట్టించుకోలేని పరిస్థితుల్లో ఇంకా మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనలోనే మంచిగా చదువుకుండి బాగా చెప్పగలే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ చేత మనం ఉన్న పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్, 10th, 9th ఈ స్థాయి పిల్లలకి ట్యూషన్ చెప్పినట్లయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి అయ్యి వాళ్ళు మంచి మెరిట్లో పాస్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు ఏవైతే ఉద్యోగస్తులు వాళ్ళకి సహకారంతో చేస్తున్నారో వాళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు వెనకాల తరం వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తారని చెప్పి నేను కాకినాడలో చదువుకున్నప్పుడు స్టార్ట్ చేయడం, అది గత 40 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూ ఉంది. దీని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసాం. బౌద్ధం గురించి ఒక సదస్సు, ఇక్కడ ప్రాంతీయ సదస్సు, అప్పుడు మేడం గారు వచ్చారు, డాక్టర్ గారు బాబ్జీ గారు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ కొన్నాళ్ళ క్రితం పివి రావు గారిని, అప్పుడు జనచైతన్య మండలి ప్రారంభం, ఇక్కడ పివి రావు గారిని కూడా తీసుకుని వచ్చి ఆ రోజుల్లో మనం పర్సు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంకా విషయాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ అట్లా. ఇకపోతే మరి ఈ కార్యక్రమం ప్రారంభానికి మనం ఎవరిని పిలిచాం, ఈ నేపథ్యం ఏంటనేది 2 నిమిషాలు చెప్పిన తర్వాత మేడం గారే మాట్లాడతారు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు డాక్టర్ కోరుకొండ బాబ్జీ గారు, డాక్టర్ కోరుకొండ భానుమతి మేడం గారు మన గ్రామంలో లైఫ్ లైన్ హాస్పిటల్కి మనకి అవినాభావ సంబంధం ఉంది. చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. కానీ కంప్లీట్గా 100% అంబేద్కర్ ఐడియాలజీని పాటిస్తున్నటువంటి డాక్టర్స్ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మేబీ స్టేట్లోనే చాలా అరుదుగా ఉన్నారు. వాళ్ళ గురించి మనకు తెలియదు కానీ ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ బాబ్జీ గారు, డాక్టర్ భానుమతి మేడం మాత్రమే. జైవీ. ఎందుకనంటే మన గ్రామంలో మీకు తెలుసో తెలియదు, ఒక 10 సంవత్సరాల క్రితం నేను సంక్రాంతికి ఇంటికి వచ్చాను. ఎవరి సంక్రాంతికి ఇంటికి వస్తాను మీకు తెలుసు, ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. చాబ్రతుకుల మధ్య రావులపల్లి నాడుకి యాక్సిడెంట్ జరిగింది. మన కమెడీ రవికుమార్ ఆడప్పుడు ట్రైనింగ్ వెంకటేశ్వర్లు ఇలాగుందిరా రాజమండ్రిలో ఎట్లా పెట్టించానంటే నేను ఇక్కడ ఉండి డాక్టర్ గారికి వెంటనే ఫోన్ చేస్తే ఇంకా ఆడు బ్రెయిన్ ప్రాబ్లం అనమాట. అది మన లైఫ్ లైన్లో డాక్టర్ భారతి గారు అన్ని ఆపరేషన్ చేసి వాడు చాలా హెల్తీగా ఉన్నాడు, ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటాడు. ప్రాథమిక వ్యవస్థ పోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే
ఒక ఉపాధ్యాయుడిగా నేను తాళవ హై స్కూల్లో చూస్తున్నాను. మేము కూడా 4th to 5 వరకు అక్షరాలు నేర్పుతున్నాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ వీళ్ళకి కంపల్సరీ రావాలి అని చెప్పేసి మళ్ళీ 1 గంట అదనంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం చెప్పకపోయినా సరే, మాకు సంఘాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పేద పిల్లలు వాళ్ళు బాగుండాలి. అలాగే వీరి తల్లిదండ్రులు మరి శ్రద్ధగా మేము ఈ సెంటర్ ఏర్పాటు చేశాం కాబట్టి దానికి ఆలోచన యోగం ప్రతియోగం వేసిన మా బావగారు డాక్టర్ రామారావు గారికి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు, ఒక ఆలోచన చెప్పాడు అంటే ఇంకా అది చూసే తప్పకుండా సరే అని చెప్పి చేద్దాము, మంచి ఆలోచన అనేది ఇప్పటి నుంచో ఒక వరవడి ఎలా జరుగుతూ ఉంది. అందరికీ బుద్ధవందనాలు, జై భీములు. ఎంత మంచి పేరు అసలు. ఈ దేశాన్ని మార్చిన సిద్ధార్థుని పేరుతో వెలసిన ట్యూషన్ సెంటర్ సుంకరపాలెంలో మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడున్న ఇంటలెక్చువల్స్, ఇక్కడి నుంచి పెరిగిన అధికారులు మీ పిల్లలందరి గురించి ఈ ట్యూషన్ సెంటర్ని స్టార్ట్ చేసి దానికి నన్ను పిలిచినందుకు నేను అదృష్టవంతురాలని. సారు అందరూ తెగ పొగుడుతున్నారు కానీ మనం ఇలా ఉన్నాము అంటే దానికి ఒకే ఒక కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చేసిన త్యాగం ముందు, ఆయన చేసిన జీవితం ముందు మనం చేసేది అసలు సముద్రంలో నీటి బొట్టు కూడా కాదు. ఆయన ఈ దేశంలోని బహుజనులందరూ, ఒక్క దళితుల గురించే పాటుపడలేదు ఆయన, బహుజనులందరి గురించి కూడా ఈ దేశ మూల వాసులు మనము అని ఆయన గుర్తెరిగి అందరి గురించి శ్రమించారు ఆయన. విశ్వంలోనే మహావిజ్ఞానవంతుడిగా ఆయన పేరుగాంచారు. విశ్వగురువు అని ఎవరెవరికో పేర్లు ఇస్తున్నారు కానీ మన బాబాసాహెబ్, మన తండ్రి, మన దేవుడు ని ప్రపంచమంతా కూడా విశ్వగురువు, ప్రపంచ మేధావి అని పొగుడుతూ ఉంటే మనం ఎంతగా గర్వపడాలో అంతగా మనం గర్వపడట్లేదు. అదే విచారకరం. ఊర్లో ఉండే ప్రజలు ఎవరికి కూడా బాబాసాహెబ్ గురించి అంతగా తెలియట్లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ జీవిత చరిత్రని ఎవరు కూడా చదవట్లేదు. వెనకాల నిలబడిన ఎవరైనా చదివారా బాబాసాహెబ్ జీవిత చరిత్ర గురించి? బాబు యూత్ చదివారా బాబాసాహెబ్ గురించి? బాబాసాహెబ్ గురించి చదివితే ఆ ఊరు చైతన్యవంతమై తీరుతుంది. ఆయన గురించి మనం చదవక, ఆయన గురించి మనకు తెలియక మాత్రమే మనం మతామతులోని మునిగి తేలుతున్నాం. అసలైన దేవుడు ఎవరు అనేది మనకు తెలియకుండా మనం ఇలా అణగారిపోతున్నాం. ఎవరి వల్ల అణగారిపోతున్నామో మనకెవరికి తెలియదు. వాళ్ళ కింద ఇంకా ఇంకా జ్ఞానాన్ని పోగొట్టుకొని అణగారిపోతూనే ఉన్నాం. వాళ్ళ వెనకాలే నడుస్తున్నాం. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని పరదేశమ్మ వీధిలోని బాలగణపతి మందిరం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని పరదేశమ్మ వీధిలోని బాలగణపతి మందిరం వద్ద ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పరిసరాల భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. తరలివచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయం నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేశారు.
సెప్టెంబర్ 18వ తారీఖు అనగా బుధవారం రోజు యానంలో బంద్ చేయడం జరుగుతుందని, యానంలో విద్యుత్ రేట్లు అధికంగా పెరగడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న కారణంగా పాండిచ్చేరి స్టేట్ కార్యకల్ మహే యానం పాండిచ్చేరి కలిపి బంద్ నిర్వహించడం జరుగుతుందని యానం కాంగ్రెస్ పార్టీ అర్థాని దినేష్ అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ రేట్లు చాలా విపరీతంగా పెరగడం వల్ల విద్యుత్ రేట్లు దాని యొక్క ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఇండియా కూటమి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు డిఎంకే విసికే, సిపిఎం, సిపిఐ తదితర పార్టీల తరపున యానం కాంగ్రెస్ పార్టీ అర్థాని దినేష్, యానం కాంగ్రెస్ లీడర్లు మరియు నాయకులు, వీసీకే పార్టీ నాయకులు, లీడర్స్ పిలుపునివ్వడం జరిగింది. దీనికి యానం ప్రజలు, అలాగే వర్తక సంఘం మరియు యానంలో బంకులు, బార్లు, అలాగే అన్ని రకాల పరిశ్రమలు వారు, తోపుడు బండ్లు ప్రతి ఒక్కరూ కూడా దీని సహాయ సహకారాలు అందించి ఈ బంద్ను విజయవంతం చేస్తారని కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్ పిలుపునిచ్చారు. యానం ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖున బుధవారం రోజు యానంలో బంద్ చేయడం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఏ విషయం మీద చేయగలుగుతుంది, ఏ విషయం మీద చేస్తున్నాం అనేది జనాలకి ఒకసారి తెలియదు. కాబట్టి ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలతో, శ్రీధర్ కానీ, మోకా బుజ్జి గారు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, లీడర్స్తో అంతా కలిసి మీకు ఒక విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి తరపున కాంగ్రెస్, విడుదల కచ్చి పార్టీ, అలాగే డిఎంకే మొదలుగున్న పార్టీలు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నాయో అన్నీ కలిపి మేము ఈరోజు 18వ తారీఖున బుధవారం రోజు యానం మొత్తం అంతా బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం స్టేట్ వైజ్గా. కారణం ఏంటంటే, యానంలో ఒకప్పుడు కరెంటు బిల్లు చూసినట్లయితే చాలా తక్కువ వచ్చింది. కంపేర్ టు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రాతో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ కరెంటు మనకి బిల్లులు అనేవి వచ్చేవి. అట్లీస్ట్ యానంలో బ్రతకడానికి చాలా తక్కువ కరెంటు, మినిమం 20 రూపీస్ 30 రూపీస్ వచ్చే యానంలో మనం వెళ్తే ఈ విధంగా కూడా అక్కడ ఉండొచ్చు అని ఆలోచించే ప్రజలు ఈరోజు చూసినట్లయితే, మీరు మీకు ఒకసారి చెప్తున్నానండి, యానం ప్రజలారా, ఒకసారి మీ ఇంట్లో కరెంటు బిల్ వచ్చింది కదా ఈ నెల, ఆ కరెంటు బిల్ ఒకసారి తీసుకుని చూడండి. మీరు వాడింది ఒక 50 రూపాయలు 100 రూపాయలు అయితే దానికి ఫిక్స్డ్ ఛార్జ్ అని చెప్పి కొంత అమౌంట్, అలాగే బీపీసీసీ అని చెప్పేసి ఛార్జ్ అని చెప్పేసి దానికో కొంత అమౌంట్, అదనపు ఛార్జ్ అని చెప్పేసి దానికో కొంత అమౌంట్, ఒకవేళ కనుక ఈ నెల కట్టకపోయి నెక్స్ట్ మంత్ కట్టేలా ఉంటే దానికో మళ్ళీ పెనాల్టీలు అని చెప్పి చాలా విపరీతమైన ఛార్జీలు వేస్తున్నారు. ఒకప్పుడు 30 రూపాయలు ఉండే ఛార్జ్ ఈ రోజు ఈ మంత్ నుంచి 200 రూపాయలు చేశారు. ఒకప్పుడు మీరు పెండింగ్ లో ఉన్న అమౌంట్ ఈ నెల మీకు 3000 రూపాయలు పెండింగ్ ఉంది, నెక్స్ట్ మంత్ కట్టదాం అనుకుని మీ దగ్గర అమౌంట్ లేకుండా ఉండి నెక్స్ట్ మంత్ కట్టడానికి మీరు వెళ్తున్నప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ మీరు ఏం చేశారంటే దానికి అనంతంగా 600 నుంచి 800 రూపాయలు వేస్తున్నారు. ఇంకో విషయం, ఒకప్పుడు యానంలో కనకదుర్గ ఏజెన్సీ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ ఉండేది. అది ఇంచుమించుగా 100 కోట్లు యానంలో ఉన్న కరెంటును వాడుకుని ఒక రాజకీయ నాయకులు ఫ్రెండ్షిప్ తో ఈ రోజు వైజాగ్ లో అతను వెల్ సెటిల్డ్ అయినటువంటి ఒక వ్యక్తి కట్టకుండా వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు ఆ కరెంటు బిల్లుని యానంలో ఉన్న ప్రజలందరి మీదే వేస్తున్నారు. ఈ విషయం యానంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎవరికి తెలియట్లేదు, కరెంటు బిల్లు వస్తుంది కదా, ఎక్కువ వచ్చేస్తుందని బాధపడుతూ కడుతున్నారే తప్ప ఎందుకు వస్తుందనే విషయం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఇంతమంది మీరు సమావేశం అయ్యి రేపు పొద్దున మేము 18వ తారీఖు పోరాటం చేయడానికి కూడా గల కారణాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. అంత బడా వ్యక్తి అనే వ్యక్తి కొన్ని 100 కోట్లను ఇక్కడ యానంలో ఐపీ ఎత్తేసి ఒక రాజకీయ నాయకుడు ఒక ఫ్రెండ్షిప్ తో అతను బలం చూసుకుని వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి అతను వెళ్ళి అతని దగ్గర వసూలు చేయలేక మన వాళ్ళకి దమ్ము లేక యానంలో ఉన్న ఒక యాటను తీసుకుని ఆ యాట ప్రకారంతో యానంలో ఉన్న ప్రజలందరి మీద వేసి ఆ అమౌంట్ని వసూలు చేస్తున్నారు. నిజంగా కనుక ప్రభుత్వానికి అంత ధైర్యం దమ్ము ఉంటే ఏదైతే బీజేపీ అలయన్స్ ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిని విజయవాడలో పెద్ద వ్యాపారవేత్త అతని దగ్గర వసూలు చేయండి, కావాలంటే ఆ కోట్లు వెనక్కి తీసుకుని వసూలు చేయండి. అంతేగాని యానంలో ఉన్న ప్రజలందరి మీద ఎందుకు వేస్తారు, ఏ రీజన్తో మీరు వేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి ఎవరో చేసిన అప్పుల్ని యానంలో ఉన్న ప్రజలందరి మీద వేయడానికి మీరు ఎంతవరకు కరెక్ట్? ఈ రూపంలో 2021 నుంచి మీరు చేసే ప్రతి కిలోవాట్స్ కి కూడా మీరు 200 నుంచి 3000 వరకు వేసేస్తున్నారు. మీరు కిలోవాట్కి 200 రూపాయలు ఫైన్ వేస్తున్నారు, మీరు చార్జెస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది యానం ప్రజలందరూ కూడా గ్రహించుకోవాలి. ఈ రోజు ఇంతలా కరెంటు బిల్లులు పెంచడం వల్ల యానంలో ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి. ఒక వ్యక్తికి 100 కోట్లు
ఐపీఎస్ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు ఏదైనా కంపెనీ పెట్టి ఉపాధి ఎవరికైనా నిరుద్యోగులకు ఉపాధి ఇద్దాం అంటే కరెంటు బిల్లు భయపడిపోయి రావట్లేదు. ఒకప్పుడు కరెంటు బిల్లు భయపడే యానోలో కరెంటు బిల్లు మంచి రేట్ ఉందని చెప్పి యానోలో కంపెనీలనే పెట్టేవారు. ఈ రోజు చూసినట్లయితే యానోలో కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మేము ధర్నా ఈ బంద్ చేయడానికి గల కారణాలు యానం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని, వర్తక సంఘాల్లో షాపులను దృష్టిలో పెట్టుకుని ఈ రేట్లు అత్యధికంగా ఉండడం వల్ల దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, పెంచిన రేట్లని వెనక్కి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ డే బంద్ డిసిషన్ తీసుకోవాల్సింది జరిగింది. వైద్యలింగం గారు అలాగే పార్టీ నుంచి ప్రెసిడెంట్ వైద్యలింగం గారు అనేటువంటి పార్టీ నుంచి నారాయణ స్వామి వీళ్ళందరూ కూడా పిలుపునడం జరిగింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఇది మా కోసం కాదు, మా పార్టీ కోసం కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కోసం కాదు, యానంలో ఉన్న నివసిస్తున్న ప్రజలందరి కోసం మేము బంద్ చేస్తున్నాం. దయచేసి మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు షాపులు కట్టేయాలి, మేము ఎందుకు ఇంట్లో ఉండాలి, మేము ఎందుకు బంద్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈగోతో మీరు పాడు చేయొద్దు. దీన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తే ఆ రిపోర్ట్ పాండిచేరి గవర్నర్కి వెళ్తుంది. ఇది శాంపుల్. ఎందుకంటే మీరు ఈ రేట్లు పెంచడం వల్ల వీళ్ళు నిరసన తెలియజేశారు. ఇది కనుక మీరు వెనక్కి తీసుకోకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి మీరు రేట్లని తగ్గించమని చెప్పడం కోసం అని చెప్పి మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి యానం ప్రజలు, వర్తక సంఘం, అలాగే యానంలో ఉన్న బంకుల యాజమాన్యాలు, అలాగే బారు యాజమాన్యాలు, అలాగే ఇక్కడ తోపుడు బండ్లు, అలాగే ఏదైతే ఆటో యూనియన్ కానీ అన్ని రకాల యూనియన్లు కానీ, అలాగే ఫిష్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఈ 18వ తారీఖు బుధవారం రోజు బంద్ని పూర్తిగా అందరూ కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసినట్లయితే మన విజయాన్ని సాధించి ప్రతి ఇంట్లో కూడా మీ కరెంటు బిల్లులో రేట్లు తగ్గేలాగా జరుగుతాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. యానం అబ్దుల్ కలాం నగర్లోని వేంచేసుకున్న వరసిద్ధి వినాయక ఆలయంలో నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గరిక పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు దంపతులతో పాటు భక్తులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అందరూ కూడా గణపతికి, ఏ ఇష్టదైవానికి, తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ కూడా తాంబూలం పట్టుకుని పూర్తిగా నమస్కారం చేసుకోవడం. అందరూ కూడా గణపతి సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పంచాయతీలో ఎటువంటి కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని, సక్రమమైన పద్ధతుల్లోనే నిధులు వినియోగించామని తెలిపిన గ్రామ సర్పంచ్ కామాడి గోవా లక్ష్మి, కార్యదర్శి బీజేవీ రమణ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో 9వ రోజు ఆలయాల వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు, భారీ అన్న సమరాధన కార్యక్రమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చెట్టు నీడన స్వేద తీరుతున్న ఓ వృద్ధురాలి ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారపు త్రాడును అపహరించిన యువతి పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.